హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఫిష్ ఫ్రై సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపించేస్తాను. వచ్చేయండి. ముందుగా చేప ముక్కలు నీట్‌గా కడిగేసుకున్నానండి. నేనైతే 7 చేప ముక్కలు తీసుకున్నాను. నీట్‌గా కడిగేసుకుని పెట్టుకున్నాను. అందులోకి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూను కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే మన టేస్ట్‌కి సరిపడినంత మీరు తినేంతగా కారం వేసుకోవాలి. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ తింటారు కదండీ! అందుకని మన టేస్ట్‌కి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను వేస్తున్న చిన్న స్పూన్‌తో 2.5 స్పూన్లు వేసానండి. కరెక్ట్‌గా సరిపోతుంది అందులోకి. అలాగే చాలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే కనుక కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయకండి. అలాగే నిమ్మకాయ బద్ద అరబద్ద పిండుకుంటే సరిపోతుంది. అలాగే 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మొత్తం ఉప్పు కారం అంతా పట్టేలాగా ముక్కల్ని చక్కగా కలిపేసుకోవాలి. ఒక అరగంట మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. బాగా మొత్తం మసాజ్ లాగా చేసుకుంటూ ముక్కలకి అంతా పట్టించారనుకోండి, ఉప్పు కారము చక్కగా పట్టేస్తుందన్నమాట. ఈవెన్గా అన్నీ అలాగే కలిపేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఎలా పెట్టుకున్నా టేస్ట్ అయితే మారదు. అలాగే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరీ ఏమి ఎక్కువ వేసుకో అవసరం లేదండి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా అందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఎలా చేశాను, మీరు అలా చేసి చూడండి. నచ్చితే కామెంట్ పెట్టండి. దీంట్లోకి ఏం మసాలాలు అవేమీ అక్కర్లేదండి. అవేవి వేయకపోయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రెండో వైపుకి ముక్కలను తిప్పేసుకుందాం. ఒకేసారి వేపేయకుండా అండి, 2 సార్లుగా వేపుకోవాలి. 2 వైపులా కూడా ఒకేసారి వేపేసుకుని రెండో వైపు మరొకసారి ఒకేసారి వేపేసుకోకుండా నిదానంగా సిమ్లో పెట్టి వేపుకోవాలి. అప్పుడు ముక్కలైతే ఒకేలా ఉంటాయి. ఈవెన్గా అన్ని ముక్కలు ఒకేలా వస్తాయి. లోపల మరీ మెత్తగాను అలా లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది. లోపల కూడా అంత బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. అంత బాగుంటుంది ఇలా చేస్తే ఫ్రై. ఎక్కువ ఆయిల్ పోసేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుని చేసుకుంటే సరిపోతుంది. రెండో వైపు కూడా టర్న్ తిప్పేసుకున్నామండి. వేగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన ముక్కలు కూడా అందులోకి వేసేసుకుందామండి. ఇవి వేసుకుని కాస్త కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వీడియో మిస్ అయిందండి తీసేటప్పుడు. అన్నీ రెడీ అయిపోయినాయండి ఫిష్ ఫ్రై. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి, అంత బాగా వచ్చింది ఫ్రై. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేసి కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటాను. బాయ్.